మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చదివినటువంటి వాక్య భాగంలో మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తాం. ఈ విషయాలు అన్ని కూడా మన ప్రభువుకి హేయమైనవి, అసహ్యమైనవి అని మనం చూస్తున్నాం. మనం ఒక విషయంలో మంచిని గ్రహించుట ఎంత ప్రాముఖ్యమో, దాని యొక్క ఉపయోగములు ఎంత ప్రాముఖ్యమో, దాని యొక్క వినియోగం ఎంత ప్రాముఖ్యమో, దాని వలన కలిగేటువంటి పర్యవసానాలు కూడా గుర్తించి ఆ వస్తువును వినియోగించడం అనేది మన యొక్క బాధ్యత ఉన్నది. ప్రతి వస్తువుకి ఎంత ఉపయోగం ఉండిద్దో దాని వలన హాని కలిగేటువంటి మార్గం కూడా అదే కోణంలో ఉంటుంది. కనుక మనం విద్యుత్ ద్వారా దీపాలను వెలిగించవచ్చు, ఆ విద్యుత్ ద్వారా గాలిని పుట్టించవచ్చు, ఆ విద్యుత్ ద్వారా రకరకాలైనటువంటి వస్తువులను మనం వినియోగించవచ్చు. మరియు ఆ విద్యుత్ ద్వారానే మనకు హాని కూడా సంభవించవచ్చు. దాన్ని సరైనటువంటి మార్గంలో వినియోగించినట్లయితే దాని ద్వారా హాని కలిగేటువంటి అనర్థాలు కూడా ఎదురవుతాయి. అదే విధముగా మన ప్రభు మన కొరకు ఎన్నో అద్భుతములను, ఎన్నో ఆశ్చర్యములను, ఎన్నో సాహస కార్యాలను జరిగించారు. తన మహిమను విడిచి భూమిదికి శరీరధారిగా దిగివచ్చారు. మన పాప క్షమాపణ నిమిత్తం, మన దోష శిక్ష నిమిత్తం మనం విమోచింపబడాలని ఆయన పరిశుద్ధ రుధిరమును చిందించాడు. సిలువలో మన కొరకు ఒంటరి అయ్యాడు. మన కొరకు మరణమును అనుభవించాడు. మనకు నిత్య జీవమును ఇవ్వడానికి మరణమును జయించి పునరుద్ధానుడుగా ఆరోహణమయ్యాడు. మనలను సర్వసత్యములో నడిపించడానికి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. కనుక ఆయన ఎంత శక్తి, ప్రేమ, సాహస కార్యాలను చేసినటువంటి ప్రభువై ఉండగా ఆయనకు అసహ్యమైనవి, ఆయనకు హేయమైనవి కూడా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయనకు నచ్చిన ఆరాధన, ఆయనకు నచ్చిన స్తోత్రము, ఆయనకు నచ్చిన ఘనతను మనం ఆయనకు అర్పించుట, మనం ఆయనకు అర్పణలను అర్పించుట, కానుకలను సమర్పించుట, ప్రతిష్ఠించుట, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించుట, వీటిని మనం గ్రహించుట ఎంత ప్రాముఖ్యమో ఆయనకు అసహ్యమైన వాటిని కూడా గుర్తించుట అంతే ప్రాముఖ్యము. అందుకే పరిశుద్ధాత్ముడు నేటి దినాన ఆయనకు హేయమైనటువంటి విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అదేదనగా 1 అహంకార దృష్టి, 2 కలలాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, 4 దుర్యోచనలను యోచించు హృదయము, 5 కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, 7 అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడు. ఈ 7 విషయాలను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దృష్టి అని మనం చూస్తాం, 2 నాలుక అని చూస్తాం, 3 చేతులు అని చూస్తాం, 4 హృదయము అని చూస్తాం, 5 పాదములు అని చూస్తాం, 6 మనిషి యొక్క మతిస్థిమితము, అబద్ధములు పలికేటువంటి మనస్సును చూస్తాం, జగడములు పుట్టించేటువంటి గర్వపు క్రియను మనం చూస్తాం. శరీరం అంతా గర్వముతో నిండినదై నేనే గొప్ప, ఎదుటివారు తక్కువ అని చూపించేటువంటి శరీర తత్వమును ఇక్కడ మనం చూస్తాం. ఈ 7 అంశాలు, 7 క్రియలు, 7 శరీర భాగాలు. మొదటిగా దృష్టి. ఈ దృష్టి పాపాన్ని చేసేటువంటి దృష్టి, అహంకారముతో ఉండేటువంటి దృష్టి, గర్వముతో ఉండేటువంటి దృష్టి. అయితే దీని ద్వారా మనం గుర్తించవలసినటువంటి విషయం, మనము నెమ్మదిగా, సమాధానంగా, దీనత్వంతో ఉండాలి. మన దృష్టి పవిత్రమైనదిగా ఉండాలి. మన దృష్టి దీనత్వంతో ఉండాలి. మన దృష్టి తగ్గుబాటి యందు ఉండాలి. మన దృష్టి ఆత్మీయ విషయాల మీద వాంఛ కలిగి ఉండాలి. మన దృష్టి ఆయన మీద మాత్రమే ఉండాలి. అహంకారంతో ఉండేటువంటి దృష్టి ఆయన విషయాలను చూడనేరదు, ఆయన దర్శనమును పొందనేరదు, ఆయన రాజ్యమును గ్రహింపనేరదు. కనుక ఈ అహంకార దృష్టి ఎప్పుడు కూడా శరీరాన్ని పాడు చేసేటువంటి ఒక తలుపు వలె ఉంటుంది. ఈ కనిచూపు పాడైపోయినట్లయితే దేహమంతా పాడైపోవడానికి అవకాశం ఉన్నదని ఈ విషయాన్ని మొట్టమొదట పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించి ఉంచారు. కనుక మన చూపులు పవిత్రంగా ఉండాలి, దీనముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. రెండవదిగా కళ్ళల్లాడు నాలుక. ఈ నాలుకను గురించి మనం చూస్తాం, తెరచిన సమాధి. దీని ద్వారా విస్తారమైనటువంటి భూభాగాన్ని, పొలమును, పంటను కూడా కాల్చివేయవచ్చు. దేశాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి అసమాధానానికి గురి చేయవచ్చు. ఈ నాలుక ఎంతో ప్రమాదకరమైనది. దీని గురించి వాక్యం సెలవిస్తుంది, మన నాలుక ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడాలి తప్ప ఈ నాలుకను బట్టి అబద్ధములు మాట్లాడుతూ, గొడవలు పెట్టుకుంటూ, గర్వముతో, అహంకారముతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, పెద్ద చిన్న తేడా తెలియకుండా నాలుకకు వచ్చినట్లుగా నాలుకను త్రిప్పి పదాలను ఉచ్చరిస్తుంటే ఒకానొక రోజు దాని గురించి లెక్క అప్పచెప్పవలసినటువంటి
అనేటువంటి దినము ఎదురు చూస్తున్నది. కనుక మన నాలుక కళ్ళలాడు నాలుకగా ఉండక సత్యమును మాట్లాడేటువంటి సాత్వికమైనటువంటి మృదుమధురమైనటువంటి రుచికరమైనటువంటి దేవుని గురించి మాట్లాడేటువంటి మాటగా మన నాలుక ఉండినట్లుగా మనం చూసుకునవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా నిరపరాధుని చంపేటువంటి చేతులు. ఈ చేతులు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి చేతులుగా మార్చబడి ఆయనకు స్తుతి చెల్లించేటువంటి, అనేకులకు సహాయం చేసేటువంటి, అనేకుల అక్కర్లు తీర్చేటువంటి, అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి, చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి చేతులుగా మన చేతులు ఉండవలసినదై ఉండాలి. అయితే ఈ లోకం యొక్క తత్వం ఈ చేతుల చేత పాపాన్ని చేయడానికి, అపరాధములు చేయడానికి, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు చేయడానికి ఈ చేతులు ఎప్పుడు త్వరపడుతూ ఉంటాయి. కనుక ఈ చేతులను మనం శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము, ఆయన కొరకు ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. మరియు నాలుగవదిగా దుర్యోచనలు యోచించు హృదయం. హృదయం ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. దానిని ఎవరు కూడా బాగు చేయలేరు. హృదయానికి సంబంధించినటువంటి ఆ రోగం, ఆ మస్టు, ఆ మలినము ఎవరు కూడా శుద్ధి చేయలేనిది. అది ఎంతో ప్రమాదకరమైనది. కనుక మన హృదయమును గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. హృదయము శుద్ధిగా ఉండాలని, పవిత్రముగా ఉండాలని, పరిశుద్ధముగా ఉండాలని, ఆయన మన హృదయంలో నివసించగలిగేటువంటి యోగ్యమైనదిగా ఉండాలని, ఆయన ఆత్మకు నిలయముగా ఉండాలని, హృదయం శుద్ధి కలిగి ఉండాలని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ హృదయంలో అపవాది చెడ్డమైనటువంటి ఆలోచనలను పుట్టించి దేవుని యొద్ద నుండి దూరం చేసేటువంటి కోరికలను పుట్టింపు చేసి దేవుని సత్యత్రోవుల నుండి నరకానికి వెళ్ళేటువంటి మార్గంలోకి వాడు యోచనలను కలుగు చేస్తూ ఉంటాడు. కనుక హృదయం మనం పవిత్రంగా, పరిశుద్ధంగా ఎప్పుడు కూడా కాచుకుంటూ ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు ఐదవదిగా కీడి చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములు. ఈ పాదములు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడవు గాని శరీరాన్ని పాడు చేసేటువంటి, దృష్టిని కలంకానికి గురి చేసేటువంటి, హృదయమును పాపముతో నింపివేసేటువంటి క్రియలు జరిగించడానికి ఈ పాదములు ఎప్పుడు త్వరపడుతూ ఉంటాయి. అందుకే ఈ పాదములు దేవుని కొరకు మనం ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. ఆయన స్వార్థను ప్రకటింపచేయడానికి, ఆయనను గురించి సాక్షిగా నిలబడడానికి, ఎవరు వెళ్ళలేనటువంటి మార్గంలో వెళ్ళి ఆయన సాక్షిగా నిలబడడానికి, అనేకులను ఆయన వైపు త్రిప్పడానికి మన పాదములను మనం వినియోగించవలసిన వారమై ఉన్నాము. సమాధాన స్వార్థను ప్రకటింపచేస్తూ ఆయన సాక్షులుగా తేజరిల్లవలసిన వారమై ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి త్రోవలో నడిపించేటువంటి పాదములుగా మన పాదములు ఆయనకు ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. అయితే లోకములో ఈ పాదములు స్థిరములైనటువంటిదిగా, అస్థిరమైనదిగా, పాపము కొరకు నూతనమైనటువంటి మార్గాలను ఎంచుకుని ఆ త్రోవలో వెళ్ళేటువంటిదిగా ఈ పాదములు ఉంటూ ఉండగా వాటిని మనం ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఆయన కొరకు ప్రతిష్ఠించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మరియు ఆరవదిగా లేని వాటిని పలికేటువంటి అబద్ధ సాక్షి. ఇది మనిషి యొక్క మనసులో మెదిలేటువంటి ఆలోచన. లేని వాటిని పుట్టించాలి అంటే కల్పితమైనటువంటి గాథలను పుట్టింపచేసి, లేని వాటిని మాట్లాడి అబద్ధములను కల్పింపచేస్తూ, స్వార్థను వక్రీకరిస్తూ, దేవుని గుణలక్షణములను కించపరుస్తూ, వీరే గొప్ప అనేటువంటి మార్గంలో ఈ మనస్సు ముందుకు వెళుతూ ఉంటుంది. కనుక మన మనస్సును మనం జయించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో మనస్సు ఎంతో ప్రమాదకరమైనటువంటి మార్గంలో నడిచిపోతూ ఉన్నది. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను పుట్టించడానికి, తయారు చేయడానికి, సిద్ధపరచడానికి పరిగెడుతూ ఉన్నది. కనుక ఈ మనస్సును మనం శుద్ధి చేసుకుంటూ దేవునికి ప్రతిష్ఠించి ఆయన చిత్తానుసారమైనటువంటి మనుషులుగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అబద్ధమును ఏమాత్రం మాట్లాడక, అబద్ధమును ఏమాత్రం పుట్టింపక, సత్యం కొరకు మనం మన మనస్సును ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. మరియు ఏడవది అన్నదమ్ముల మధ్య జగడములను పుట్టించువాడు. దీని గురించి మనం చూస్తాం. అన్నదమ్ముల మధ్య జగడమును పుట్టించాడు అని అంటే దానిలో ఉన్నటువంటి సారం, వారి మధ్య ఈ వ్యక్తి గొప్పగా కనిపించాలని, ఈ వ్యక్తి మంచిగా కనిపించాలని, ఈ వ్యక్తి వారికి అందరికంటే ఘనత వహించిన వాడని తెలియచేయాలని ప్రయత్నం చేసేటువంటి ఒక గర్వపు క్రియ. ఈ క్రియ శరీరం అంతటిలో పనిచేసేటువంటి క్రియ, అహంకారముతో ఉండేటువంటి క్రియ. అందుకే మొట్టమొదటి మాట అయినటువంటి అహంకార దృష్టి అనేటువంటి మాటలో అహంకారం అనేటువంటి మాటను అన్నిటిలో కలగలుపుతూ చివరికి ఆ అహంకారమే అన్ని అనర్థాలకు కారణం అన్నట్లుగా చివరిలో అన్నదమ్ముల మధ్య జగడమును పుట్టించేటువంటి అహంకారపు క్రియ, అసమాధాన క్రియ, గర్వపు క్రియ, ఈర్ష్యతో కూడినటువంటి క్రియ, అసూయతో కూడినటువంటి క్రియ అని శరీరం అంతటిని పాడు చేసేటువంటి క్రియగా ఈ ఏడవ విషయాన్ని మన కొరకు పరిశుద్ధాత్ముడు లిఖించి ఉంచారు. కనుక ఈ శరీరమును మనం ఎప్పుడు కూడా సమాధానపరచడానికి, ఇతరులకు ఉపయోగార్థంగాను, ఇతరులకు దేవుని పరిచయం చేసే విధంగాను, ఇతరులకు మనలో నుండి సద్విషయములను తెలియచేసే విధంగాను, మన జీవితం ఒక మాదిరిగాను, ఐక్యతను పుట్టించేదిగాను, మనం వెళ్ళి సమాధానాన్ని కలుగు చేసే విధంగాను ఉండాలని మన దేహమును గూర్చి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటారు, సమాధానపరచువారు దేవుని కుమారులు అని. ఆయన కుమారులైన వారు ఒకరిని గూర్చి ఒకరు హెచ్చించుకుంటూ ఉంటారు, గణపరుచుకుంటూ ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని
పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కించపరచాలని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోటుపాట్లను కావాలని అబద్ధంగా పుట్టింపు చేసి ఆ వ్యక్తికి ఘనహీనతను కలుగు చేయాలని, అవమానాన్ని కలుగు చేయాలని, సాక్ష్యాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారు దేవుని కుమారులుగా మార్చబడలేరు. వారు అపవాది యొక్క సంతతిగా మిగిలిపోయి నిత్య నరకానికి పాత్రలుగా మార్చబడతారు. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన దృష్టిని, మన నాలుకను, మన చేతులను, మన పాదములను, మన హృదయమును, మన మనస్సును, మన సర్వదేహమును కూడా పరిశుద్ధమైనదిగా దేవుని కొరకు ప్రతిష్ఠించిన వారంగా, సత్యమునకు సాక్షులుగా ప్రతిష్ఠించి మనం ఆయన సర్వసత్యుల ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తుండగా అట్టి విధంగా మనం తీర్మానంతో ముందుకు సాగిపోదాం. ఈ యొక్క 7 అంశములను శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా కాచుకుంటూ ఆయనకు సమర్పించి నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభ, మీరు నీకు ఆయాసకరమైనటువంటి హేయమైనటువంటి 7 విషయాలను మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇవన్నీ కూడా మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములే. ఈ అవయవములు నీకు ఆయాసకరంగా ప్రవర్తించి నీకు హేయమైన క్రియలు జరిగించి నీ నుండి దూరం చేసి నరకానికి పాత్రలుగా చేస్తాయని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారికి మీద వారి శరీరంలో ఉన్నటువంటి అవయవములను పరిశుద్ధంగా, పవిత్రంగా కాచుకుంటూ నీకు హేయమైన వాటి కొరకు ఏమాత్రం అడుగు వేయక నీ కొరకు ప్రతిష్ఠించుకుని ప్రయాసపడి నీ రాజ్యానికి వారసులకు కృపదయచే. నీ ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశులు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.